(17/3/2019) నుంచి 23/3/2019 వరకు కుంభరాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. కుంభరాశి రాశిలో బుధుడు శుక్రుడు యొక్క సంచారం, లాభంలో శనికేతువులు, రాజ్యంలో గురువు, ద్వితీయంలో రవి, చతుర్థంలో కుజుడు, పంచమంలో రాహు యొక్క సంచారం. కుంభరాశి వారికి మహత్తర రాజయోగాన్ని పొందాలి అని అభిలషించే కుంభరాశి జాతకులకు ఈ వారం ఒక రాజయోగ అమృత సమయం. ఈ అమృత సమయం ఏ రకంగా ఉందంటే 17వ తారీఖున నృసింహ ద్వాదశి. ఈ నృసింహ ద్వాదశి రోజున చేయవలసిన ప్రక్రియ ఏమిటంటే నృసింహస్వామి ఆలయానికి దర్శనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ఉంటారు. ఈ అర్చక స్వాముల వారికి వస్త్ర సమర్పణ తాంబూల దక్షిణాదులతో సత్కరించటం చాలా చిన్న ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా ఆనందకరమైనటువంటి జీవితాన్ని వీళ్ళు పొందగలిగే అవకాశం ఉంది. మరొకటి ఏమంటే స్థిర నివాస లక్ష్మీ యోగ్యతా సిద్ధ్యర్థం అని ఆశీర్వచనం చేస్తూ ఉంటాం. అటువంటి సమయం ఆసన్నమైంది. అటువంటి సమయాన్ని ఆసన్నమైనటువంటి సమయాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే లక్ష్మీ జయంతి, వసంతోత్సవం, హోళికా కామదహనం ఇవన్నీ కూడా చాలా విశేషమైన పర్వదినాలు. ముఖ్యంగా 21వ తారీఖు మార్చి విశేషమైన పర్వదినం శ్రీ లక్ష్మీ జయంతి. అమ్మవారి యొక్క రూపంగా భావిస్తూ 9 మంది ముత్తైదువులకి అంటే నవరూపాల్లో అమ్మవారి యొక్క 9 రూపాల్లో భావన చేస్తూ చక్కగా వస్త్రాలతో సత్కరించగలిగితే, తాంబూలాదులు ఇచ్చి సత్కరించగలిగితే, ఇంకా అవకాశం ఉంటే తాంబూలంలో జాజికాయ తప్పనిసరిగా వేసి ఒక లవంగం కూడా వేసి ఆ అమ్మవారి రూపంలో ఉన్నటువంటి ఆ ముత్తైదువుల్ని కనుక పూజ చేసి వారికి ఆ తాంబూల సమర్పణ కనుక చేయగలిగితే కుంభరాశి వారికి మహత్తరమైనటువంటి రాజయోగ సమయం. ఈ రాజయోగ సమయాన్ని అనుభవంలోకి తెచ్చుకునేదానికి దోహదపడుతుంది ఇది. ఇంతేకాకుండా కామదహనం రోజున అవకాశం ఉన్న మేర లక్ష్మీ పూసలు అంటే తామర పూసలు అన్నమాట, కమ్మలు గట్ట అంటూ ఉంటాం. ఈ తామర పూసల్ని సేకరించి ఈ హోళికా దహనం ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో ఆ హోళీకి సంబంధించినటువంటి ఆ సమిధల్ని అన్నీ వేసి పెద్ద రాజేస్తూ ఉంటారు. బ్రహ్మాండమైనటువంటి అగ్నిని రాజేస్తారు కాబట్టి దాంట్లో లక్ష్మీ మంత్రాలను ఉపయోగించి, శ్రీ సూక్తాన్ని ఉపయోగించి అగ్నికి ఆహుతిగా సమర్పించాలి. అగ్నికి ఆహుతిగా సమర్పించేటప్పుడు కుంభరాశి వారికి, మీనరాశి వారికి కూడా చిన్న ప్రక్రియ, దోహదపడగలిగే ప్రక్రియ, విశేషంగా లాభాన్ని అందించగలిగే ప్రక్రియ ఏంటంటే పాలకోవా. పాలతో తయారు చేసినటువంటి కోవాని తీసి ఆ కోవాలో చిన్న చిన్న ముక్కల్ని చేసి అంటే కుంకుడికాయ రూపంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి అగ్నికి ఆహుతులుగా కనుక వేసినట్టయితే కనీసం ఎంత లేదన్నా 21 సార్లు కానీ 54 సార్లు కానీ ఆహుతులు కనుక లక్ష్మీ మంత్రంతో సహా సమర్పించగలిగినట్టయితే శాశ్వతమైనటువంటి స్థిరలక్ష్మీ నివాస యోగ్యత కుంభరాశి వారికి తప్పనిసరిగా కలిగి తీరుతుంది. కారణం ఏంటంటే ఇటువంటి రాజయోగ సమయం అతి తక్కువగా లభిస్తుంది కుంభరాశి వారికి. లభించినటువంటి రాజయోగ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోగలగాలి. అందువల్ల పై సంవత్సరం ఈ హోళీ సమయానికి దేవగురు అయినటువంటి బృహస్పతి ధనస్సులోకి వెళ్ళిపోతాడు. మార్పులు చాలా జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం పై సంవత్సరం దాకా ఉంటుందా, తర్వాత ఇంకోసారి చేసేదానికి అవకాశం ఉంటుందంటే ఇప్పుడు ఇచ్చినటువంటి వర్తమానంలో ఇచ్చిన వరం, ఈ వరాన్ని ఇప్పుడు మనం ఆస్వాదించగలిగితేనే బాగుంటుంది. కుంభరాశి వారు ఈ రకమైనటువంటి ప్రక్రియను అవలంబించి సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందాలని అపేక్షిస్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.